బీహార్లో ఊహించినంత గెలుపు సాధించిన బీజేపీకి ఎక్కడో కాలిలో ముల్లులా జూబ్లీహిల్స్ దారుణ ఓటమి వేధిస్తోంది. ఇది ఇలాంటి ఓటమి కాదు, కనీసం డిపాజిట్ కూడా దక్కనంత ఓటమి. ఎందుకు జూబ్లీహిల్స్లో బీజేపీకి ఈ దౌర్భాగ్యం? ఎక్కడ తప్పు చేశారా పార్టీ నేతలు? 8 మంది ఎంపీలు ఉండి కూడా డిపాజిట్ దక్కించుకోలేకపోయారా? జూబ్లీహిల్స్లో బీజేపీ దారుణ ఓటమికి కారణాలు ఇవే. అభ్యర్థి ఎంపికలోనే బీజేపీ దారుణంగా ఫెయిల్ అయింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్లో ఓడిపోయిన లంకల దీపక్ రెడ్డికే మళ్లీ టికెట్ ఇచ్చింది. 2023లో పార్టీ ఇచ్చిన డబ్బుని కూడా ఖర్చు చేయకుండా దాచిపెట్టుకున్నాడని, టీఆర్ఎస్కి అమ్ముడు పోయాడనేటువంటి ఆరోపణలు ఎదుర్కొన్న దీపక్ రెడ్డికే మళ్లీ టికెట్ ఇవ్వటం ఆ పార్టీ క్యాడర్ని కూడా చాలా ఆశ్చర్యపరిచింది. ఆ టికెట్ కూడా సమయానికి ఇవ్వలేదు. అన్ని పార్టీల కంటే 20 రోజులు ఆలస్యంగా అధిష్టానం నిర్ణయం పేరుతో రకరకాలుగా జాప్యం చేసి అభ్యర్థి పేరు ప్రకటించుకున్నారు. దీంతో ప్రచారానికి బీజేపీకి తగిన సమయం సరిపోలేదు. ఉద్దేశపూర్వకంగానే బీజేపీ అభ్యర్థి ప్రకటనలో జాప్యం చేసిందని, బీఆర్ఎస్కి బీజేపీకి మధ్య ఏదో ఒప్పందం ఉందని జనం అపోహపడే పరిస్థితి వచ్చింది. ఇక జూబ్లీహిల్స్లో 1,20,000 మంది ముస్లింలు ఉండటం కూడా బీజేపీకి మైనస్ పాయింట్. వాళ్ళెవ్వరూ బీజేపీకి ఓటు వేయరు. అంటే 2,80,000 ఓట్లకు మాత్రమే బీజేపీ పోటీ చేయాలి. అంతేకాదు, జూబ్లీహిల్స్లో 7 డివిజన్లకు బీజేపీ ఒక్క కార్పొరేటర్ కూడా లేకపోవటం ఓటమికి మరో కారణం. టీఆర్ఎస్ బీజేపీ మధ్య ఏదో అండర్స్టాండింగ్ ఉందని, అందుకే బీజేపీ ఉద్దేశపూర్వకంగానే పోటీ నుంచి దూరంగా ఉంటోందని, పెద్ద ఆసక్తి చూపించడం లేదు అనే మెసేజ్ జనంలోకి బలంగా వెళ్ళిపోయింది. పోటీ మొత్తం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యననే సంకేతాలు బాగా వెళ్ళిపోయాయి. బీజేపీ తరపున ఒక్క స్టార్ క్యాంపెయినర్ కూడా లేరు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మినహా పెద్ద నేతలెవరూ ప్రచారం చేయలేదు. జాతీయ నేతలు కూడా ప్రచారానికి రాలేదు. కిషన్ రెడ్డికి మిగిలిన నేతలతో మధ్య ఉన్నటువంటి పొరపచ్చాలు జూబ్లీహిల్స్పై పడి ప్రచార భారం మొత్తం కిషన్ రెడ్డి పైనే పడింది. ఆయనే నడిపించారు. ఆ క్యాంపెయినింగ్ కూడా ప్రజలను ఏ రకంగానూ ప్రభావితం చేయలేదు. ఇక బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి నోట్లోంచి మాట కూడా రాదు. ఆయన తన జేబులోంచి ₹1 తీసి కూడా ఖర్చు పెట్టలేదు. ఎప్పట్లాగే పార్టీ ఫండ్ దాచిపెట్టుకున్నాడనే అపవాదు బీజేపీ క్యాడర్లోనూ జనంలోనూ బాగా వినిపించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా వచ్చిన సర్వేలన్నీ బీజేపీని పూర్తిగా పక్కన పెట్టేశాయి. ఆ పార్టీ నాయకులు క్యాడర్ కూడా టీఆర్ఎస్ వైపు కొంత వెళ్ళిపోయారు. జూబ్లీహిల్స్లో బీజేపీకి ఉన్న సాంప్రదాయ ఓటు టీఆర్ఎస్కు పడింది. అంతేకాదు, చివర్లో బీజేపీ పోల్ మేనేజ్మెంట్లోనూ విఫలమైంది. స్థానిక నాయకులు కానీ, పార్టీ హైకమాండ్ కానీ ₹1 తీసి ఎన్నికల్లో ఖర్చు పెట్టలేదు. అసలు లీడర్లు ఎవరూ ప్రచారమే చేయలేదు. బండి సంజయ్ వంటి వాళ్ళు కూడా ఏదో నామ్కే వాస్తే వచ్చిపోయారు. చివరికి 8.76% ఓటింగ్తో బీజేపీ జూబ్లీహిల్స్లో డిపాజిట్ కోల్పోయింది. ఆ పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి కేవలం 17,061 ఓట్లు మాత్రమే వచ్చాయి. 2023లో ఇదే దీపక్ రెడ్డికి జూబ్లీహిల్స్లో 25,886 ఓట్లు వచ్చాయి. అంటే అప్పటికన్నా సుమారు 8,800 ఓట్లు బీజేపీకి తక్కువ వచ్చాయన్నమాట. దీన్ని బట్టి ఆ పార్టీ పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. 2028లో అధికారంలోకి వస్తానని కథలు చెప్పటమే తప్ప హైదరాబాద్లో, తెలంగాణలో బీజేపీకి అంత సీన్ లేనే లేదని జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ అలాగే రిజల్ట్స్ నిరూపించాయి.